ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు కొత్త ఊపిరి పోసేలా ఓ చారిత్రక ఘటన చోటు చేసుకుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్బీకే 112 సినిమా అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో నారా లోకేష్ క్లాప్ కొట్టగా, బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంతేకాదు, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై బాలయ్య, లోకేష్, మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ కార్యక్రమంలో ఏం జరిగాయి, బాలయ్య ఏం చెప్పారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ఎన్బీకే 112 ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర పూజా కార్యక్రమం అమరావతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టగా, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. క్లాప్ అనంతరం బాలకృష్ణ తన స్టైల్లో పవర్ఫుల్ డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు. సినీ రాజకీయ ప్రముఖుల పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో అద్భుతమైన షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పుట్టిన ఈ గెడ్డపై సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలి. అమరావతి అన్ని రంగాల్లో వేగంగా ఎదుగుతుంది. అందరి సహకారంతో ఏపీని సినీ హబ్ గా తీర్చిదిద్దుతాం అని అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు సినిమాలు చూసేందుకు మాత్రమే వెళ్ళాను, కానీ తొలిసారి మా ముద్దుల మామయ్య సినిమాకు క్లాప్ కొట్టడం ఆనందంగా ఉంది. బాలయ్య నాయకత్వంలో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బలోపేతం చేస్తున్నాం. షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పాటు చేసి విజయవాడకు పూర్వ వైభవం తీసుకొస్తాం అని పేర్కొన్నారు. ఇక ఎన్బీకే 112 రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుండగా 2027 వేసవిలో ఈ భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లు సమాచారం. బాలయ్య కొరటాల శివ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.